మనం ఫస్ట్ ఎరగట్టు చేసుకోవాలన్నమాట. కట్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ అంటే మనం డైలీ పెరుగడం లేకుండా ఈరోజు మనం కొత్తగా వంటగా చేస్తామన్నమాట. ఆ వంటకం పేరు వచ్చేసి ఏంటంటే పెరుగు పులుసు అనమాట. ఇప్పుడు మనం పెరుగు పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేర్పిస్తాను చూడండి. మనకు ముందుగా పెరుగు పులుసు చేయడానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ మనకు చల్లార పెట్టుకోవాలన్నమాట. అన్నం మనకి ఎంత అన్నం కావాలంటే అంత తీసుకునేసి చల్లార పెట్టుకోవాలి. ఫ్యాన్కి తీసుకునేసి ఇంకా చల్లార పెట్టుకున్న తర్వాత మనకి ఏమేమి దినుసులు కావాలంటే ఫస్ట్ ముందుగా ఒక ఎర్రగడ్డ తీసుకునేసి కట్ చేసుకోండి. ఒక ఎర్రగడ్డ అంటే ఒక ఎర్రగడ్డ కాదు, మీకు సరిపడే ఎర్రగడ్డలు తీసి కట్ చేసుకోండి. ఇంకా ఎర్రగడ్డ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకునేసి బాగా కలిపేసుకున్నాను అనమాట. అంటే బాగా కలుపుకోవడం అంటే కొంచెం గడ్డలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. అలాగే ఇంకొక ప్యానల్ తీసుకునేసి మనకు వేగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవడం మంచిది కాదు, లేదు వేసుకుంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. సో అందుకని తక్కువ వేసుకుంది, ఎంత సరిపడుతుంది అంత ఆయిల్. దాని తర్వాత తిరగమాత గింజలు వేసుకునేసి కొంచెం వేగిన తర్వాత ఆ ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు దాంతోపాటు కూడా ఎండుమిరకాయలు కూడా వేసేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి అలా ఎర్రగడ్డలు అన్ని వేసుకున్న తర్వాత ఒక 5 minutes కొంచెం బాగా వేగించిన తర్వాత ఒక కొంచెం చిటికడ పసుపు పొడి వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది అని అన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగించుకుని పక్కన పెట్టుకోవచ్చు. దాని తర్వాత తీసుకెళ్ళిపోయి బాగా కలుపుకునేసి తినాలన్నమాట. నేనైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆ మిరకాయ దాంట్లో నుంచి నంచుకొని తింటా ఉంటా. నాకైతే మగ్గంటే మగ్గ అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తున్నట్టు కామెంట్ చేయండి. అసలు దీని పేరు ఏందో కామెంట్ చేయండి. పెరుగు పులుసు కదా. సరే మరి వెళ్ళొస్తే రేపు వీడియో మళ్ళీ కదా. దాని తర్వాత లైక్, సబ్స్క్రైబ్, బెల్ కొట్టి పెట్టండి. సై యూ బాయ్.